గాయ్స్, రేపు ప్రపంచవ్యాప్తంగా కుబేరా మూవీ చాలా అంచనాలతో రిలీజ్ కాబోతుందండి. మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి విషయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ మూవీకి బిజినెస్ అటు తమిళ్లోను ఇటు తెలుగులోను బీభత్సంగా జరిగిందండి. ధనుష్ గారి కెరియర్ లో ఇంత పెద్ద బిజినెస్ ఎప్పుడూ జరగలేదు. అలాంటిది ఈ మూవీతో తను మంచి బిజినెస్ ని సాధించుకున్నాడు. అండ్ దీని అంతటికీ కారణం శేఖర్ కమల గారు అండ్ నాగార్జున గారేనండి. వీళ్ళ మీద నమ్మకంతోనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 42 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకుంది ఈ మూవీ. అటు తమిళ్లోను కూడా 19 కోట్లు బిజినెస్ జరుపుకొని పర్వాలేదనిపించుకుంది. అయితే ఈ మూవీ ఇంత బిజినెస్ చేసింది కాబట్టి దాన్ని తిరిగి కలెక్ట్ చేసి ప్రాఫిట్స్ లోకి రావాలంటే నార్మల్ హిట్ అయితే చాలదండి, గ్యారంటీగా బ్లాక్ బస్టర్ టాక్ పడాల్సిందే. అలాంటి టాక్ పడితేనే 40 కోట్ల లాభాన్ని 40 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలుగుతుంది. అలా జరిగి మంచి కలెక్షన్స్ రావాలని ఆశిద్దాం. అండ్ ఈ మూవీ టోటల్ గా వరల్డ్ వైడ్ గా చేసిన బిజినెస్ ఎంతో చూద్దాం రండి. ఫస్ట్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 42 కోట్లు జరిగింది బిజినెస్. సెకండ్ తమిళనాడులో 18 కోట్లు. థర్డ్ కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 6 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 9 కోట్లు. అంటే టోటల్ గా 75 కోట్లు జరిగింది బిజినెస్ వరల్డ్ వైడ్ గా. మరి ఇంత పెద్ద అమౌంట్ ని రికవరీ చేయాలంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే బ్లాక్ బస్టర్ టాక్ పడడం చాలా ఇంపార్టెంట్. ఎలాగో డైరెక్టర్ శేఖర్ కమల గారు కాబట్టి మినిమం కంటెంట్ ఉంటుంది ఈ మూవీలో, ఆ విషయానికి డోకా లేదు. కానీ అనుకోకుండా ఏదైనా దెబ్బ పడితే మాత్రం బయర్స్ చాలా లాస్ అయిపోతారు. అండ్ బయర్స్ కూడా పిచ్చోలేం కాదులండి. అక్కడ ఉన్నది శేఖర్ కమల గారు కాబట్టి తనని నమ్మి ఇన్నేసి డబ్బులు పెట్టి మూవీ రైట్స్ ని కొనుక్కున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఎంతకీ ఈ మూవీ ప్రాఫిట్స్ లోకి వెళ్తుందా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే రేపు మార్నింగ్ షోకి ఎవరెవరు వెళ్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్, మన వాళ్ళకి కూడా తెలుస్తుంది. అండ్ నేను పెట్టే రివ్యూ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమేటిక్ గా నేను పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు వీడియో. సరే మరి గాయస్, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.